మీన రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. రాష్ట్రాధిపతి అయిన గురువు చతుర్థంలోకి మారారు. కొంతవరకు ఇబ్బందులు పడ్డ ఏవైతే ఉన్నాయో ఈ వారం నుంచి కొంతవరకు బాగుంటుంది. అలాగే ద్వితీయంలో కుటుంబ స్థానంలో శుక్రుడు, రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి, ఆరోగ్యవంతంగా ఉంటారు, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. ఏలినాటి శని నడుస్తున్నా కూడా కొంతవరకు వీరికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బాగుంటుంది. బంధుమిత్రులతోటి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, వాటిని పక్కన పెట్టేసేయండి. వ్యాపారం మీద ఉద్యోగం మీదే కాన్సన్ట్రేషన్ చేసుకోవడం చెప్పదగినది. అలాగే వీరికి దైవానుగ్రహం చక్కగా ఉంది. ఏ పని చేసినా సరే ఈ వారం మీరు చక్కగా నెరవేరుతుంది. గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం శని బలంగా ఉన్నారు ఈ రాశిలో. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినా సరే, శుభకార్యం అవ్వచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, చక్కగా కలిసి వస్తాయి. అలాగే విదేశీ యానం ప్రయత్నాలు చేస్తున్న వారికి వీరికి పుష్కలంగా ఉంది. వ్యయంలో రాహు ఉన్నారు. విదేశీ యానానికి చక్కటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రాహు సంచారం వల్ల విదేశీ అవకాశాలు సాధ్యమైనంత వరకు వెళ్ళాలనుకునే వారికి మంచి ప్రయత్నాలు చేసుకోవచ్చు. స్థిరత్వం కోసం కావచ్చు, లేదా వెళ్ళి రావడం, ఏదో విధంగా సరే విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు మటుకి ప్రారంభించవచ్చు. అలాగే ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం, ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగినది. వ్యాపారం కూడా ఈ వారం చక్కగా ఉంటుంది, మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. ఎప్పటి నుంచో నష్టాల్లో ఉన్నాం, అభివృద్ధి ఎలా ఉంటుందా లేదా అనే మీమాంసలో ఉంటారు. కానీ అధైర్యపడవద్దు, వ్యాపారపరంగా బాగుంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా ఎన్ని అవమానాలు భరించినా సరే ఓర్చుకుంటారు. మీ సహనమే ఓర్పే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సంకల్ప బలం చాలా గొప్పది. స్థిరంగా నిర్ణయాలు తీసుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి. 10 మంది చెప్పారు కదా వాటినే ఫాలో అవుదాం అని కాకుండా మీకు మీరుగా ఏదైతే నిర్ణయాలు తీసుకుని వాటిని సంకల్పించి ముందుకు వెళ్తారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. జాతక ప్రభావం అనేది మనిషి మీద 50% ఉంటే మిగతా 50% మన మీద డిపెండెన్స్ అయి ఉంటుంది. కర్మానుసారేనా, కర్మకి మనమే బాధ్యులం. కాబట్టి జ్యోతిష ఫలితాలు చెప్పేటప్పుడు అవి కొంతవరకే ఫలిస్తాయి, అది గమనించండి. మిగతాది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ముందు మన ఎగ్జామ్ రాయాలి. పెద్దవాళ్ళు ఆశీస్సులు ఉండాలి అంటే, భగవంతుడు ఆశీస్సులు ఉండాలంటే ముందు మన ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లోపం లేకుండా మీ ప్రయత్నం చేయండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అది విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి పుష్కలంగా గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు. అలాగే వైద్య వృత్తులు ఉన్న వారికి, ఎంఎస్ చేద్దాం అనుకునే వారికి, ఎంబీఏ ఫినాన్స్ చేద్దాం అనుకునే వారికి చక్కగా వీసా లభిస్తుంది. అటువంటి కార్యక్రమాలు, వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రారంభం చేయండి. అలాగే సెప్టెంబర్లో వెళ్దామా, జనవరిలో వెళ్దామా అన్న ఆలోచన కూడా ఉంటుంది. కొంతమందికి వీసా వచ్చినా కూడా వెళ్దామా లేదా ఇక్కడే ఉంది చదువుకుందామా అనే ఆలోచన చేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీరికి విదేశీ యానం ఉంది కాబట్టి వాటికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేసుకోండి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించగలుగుతారు, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. బయట ఎవరు ఎన్ని చెప్పినా ఇంట్లో వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎప్పుడు లభిస్తాయి. వారి అండదండలు ఎప్పుడు ఉంటుంది. కుటుంబ బాధ్యతలు కూడా మీరే మోయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. రావాల్సిన సమయంలో చక్కగా ధనం చేతికి అందుతుంది. భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, బంగారం కావచ్చు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. అయితే అపాత్ర దానానికి దూరంగా ఉండాలి. ఎవరైనా డబ్బులు అప్పు కింద అడిగితే సున్నితంగా తిరస్కరించడం చెప్పదగినది. మీరు రూపాయి ఇస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వరు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించండి. అలాగే వాహన యోగం ఉంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. జన్మరాశిలో శని సంచారం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు ఉన్నా కూడా ఆరోగ్యం పట్ల, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రాజకీయ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీడియా రంగం చక్కగా రాణిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్, సినిమా ఇండస్ట్రీ,
వీళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న పెద్దలకి మంచి అవకాశాలు, పేరు ప్రఖ్యాతలు, అవార్డులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం ప్రతి ఒక్కరికి ఈ వారం లభించే విధంగా గోచరిస్తోంది. మొత్తం మీద మేన్ రాశి వారికి గత 2-3 వారాల కంటే ఈ వారం నుంచి కొంచెం వరకు బాగుందని చెప్పచ్చు. గురువు సంచారం, ఈ రాహుకేతుల సంచారం వల్ల మంచి అభివృద్ధి పదం ఉంటుందనే ఒక ఆశాజనకంగా మీకు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపును మెడలో వేసుకోవడం, మగవారైతే ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం, ఆడవారు కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి